రైతుల యొక్క సమస్యల మీద మనం దృష్టిని పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, నర్సయ్య గౌడ్ గారు కూడా బాగా చెప్పారు. భూమి అనేది రైతు కానీ రైతు కూలికి కానీ ఎంత భూమి ఉన్నా అది నా ఆస్తి అని భావించేటువంటి ఒక ఏకైకమైన దేశము భారతదేశం. కాబట్టి భూమి ఏ గౌరవానికి సూచకం. భూమి అనేది మన యొక్క ఉన్నటువంటి వ్యక్తిత్వాన్నే కాకుండా మన కుటుంబం యొక్క ఉన్నటువంటి స్థానాన్ని చూపిస్తుంది. కాబట్టి అలాంటి భూములు ఇప్పుడు విలువైనవి. విలువ లేనప్పుడు, భూమికి విలువ లేనప్పుడు పెద్ద ఎవరు పట్టించుకున్నారు. కానీ ఇప్పుడు భూములు విలువైనవి. జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కూడా భూములు అమ్ముకొని సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఉంటే అది ఏ రకంగా ప్రజాహితం కాదని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. భూముల్ని అంటే నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఒకసారి నేను జయప్రకాష్ నారాయణ గారు కలిసినప్పుడు వారు నాతో చెప్పారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, మౌలిక వసతుల గురించి, వాటి యొక్క అభివృద్ధి గురించి కొంచెం ఆలోచన చేయండి అన్నారు. నేను ఆలోచన చేసినాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఒకటి. మల్లారెడ్డి గారు నాకు మొదటి నుంచి కూడా ఈ హెచ్ఎండిఏ మీద అనేకమైనటువంటి ఒక సలహాలు సూచనలు ఇచ్చినారు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఈ శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి రాజకీయాలకు అతీతంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని తప్పకుండా ఏర్పాటు చేద్దామని నేను జయప్రకాష్ నారాయణ గారికి మనసారా కోరుతా ఉన్నా. మీరు కొన్ని పేర్లు కూడా సజెస్ట్ చేయండి. రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా ఆహ్వానించాం. బూర నరసయ్య గౌడ్ గారు కూడా మాజీ పార్లమెంట్ సభ్యులని ఆహ్వానించాం. కోదండరామ్ గారికి కూడా పిలిచాం. ఎందుకంటే రేపు కౌన్సిల్లో సమస్య ఎత్తాడు. కోదండ రెడ్డి అంటే ఎవరైతే రైతు కమిషన్ చైర్మన్ ఉండో ఆయన కూడా ఆహ్వానించాం. నేను ఎందుకు చెప్తున్నానంటే మన లక్ష్యం అనేది ఈ గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాం. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నప్పుడు హైదరాబాద్ కార్పొరేషనే ఉండేది. తర్వాత ఇది 2005, 2006లో గ్రేట్ హైదరాబాద్ వచ్చింది. అప్పుడే ఈ భూ సమస్య ప్రారంభమైంది. ఈ భూ సమస్య ఎందుకు వచ్చిందంటే ఒకటి రింగ్ రోడ్. రింగ్ రోడ్లో నిజంగా అవుటర్ రింగ్ రోడ్డు లేక రింగ్ రోడ్ అని, అవుటర్ రింగ్ రోడ్లో అత్యధికమైనటువంటి భూములు కోల్పోయిన వాళ్ళు రైతులని, ఆ భూముల వల్ల లాభపడే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేకపోతే వేరే వ్యాపారస్తులని నేను మనం చేస్తాను. ఆ భూములు నిజంగా ఆ రైతులకే కానీ డెవలప్మెంట్ చేయలేకపోయినా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఉంటే రైతు ఇవాళ కోటీశ్వరుడు అయ్యేవాడని నేను మనం చేస్తాను. రైతులను భాగస్వామ్యం చేయాలి. భాగస్వామ్యం చేస్తే రైతుకు కూడా లాభం ఉంటుంది. ఆ విధంగా మేము ప్రధానమైన అంశం ఏంటంటే మాస్టర్ ప్లాన్. ఎప్పుడైనా ఎవరైనా ఏ పరిపాలకుడైనా పరిపాలన అనేది చట్టబద్ధంగా చేయాలి, చట్టాన్ని అనుసరించి చేయాలి. చట్టాన్ని అతిక్రమించి చేస్తే అది న్యాయం జరగదు. స్వార్థం కోసం, స్వలాభం కోసం చేసుకునేటువంటి పనులు చట్టానికి అతీతంగా చేయలేము. కాబట్టి ఈ చట్టం అనేది ఈ యొక్క ఏదైతే మాస్టర్ ప్లాన్ అంటామో ఈ మాస్టర్ ప్లాను ఒక 30 సంవత్సరాలు
40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేసేవారు ఉన్నారు. కానీ గతంలో 10 సంవత్సరాలు చేసేవారు. 10 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసేవారు. ఇది ఈ మాస్టర్ ప్లాను మొదటి నుంచి ఇప్పటి వరకు అంటే నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ మాస్టర్ ప్లాన్లో లోపభూయిష్టం ఉన్నాయని అనేకమైనటువంటి లెటర్ రాస్తే అప్పుడు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ పంపించారు నోటిఫికేషన్ చేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా మాస్టర్ ప్లాన్ సక్రమంగా లేవు. ఏ ప్రభుత్వమా ఏంటి దాన్ని నేను అడగలేదు. కానీ సమయానుకూలంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసే అవసరము ఎంతైనా ఉంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు దాంట్లో జోన్లు ఏర్పాటు చేస్తారు. అదే ముఖ్యమైన అంశము జోన్లు. ఇప్పుడు మన సమస్య అంతా కూడా వచ్చింది ఒకటే, రైతుల యొక్క ఉన్నటువంటి భూములన్నీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లేక బయటగానే ఉన్న భూములన్నీ ఇప్పుడు ఎస్ఎండిఏ పరిధిలో వచ్చినాయి. కాబట్టి మీ అందరి రిక్రియేషన్ జోన్లో ఉన్నాయి. కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి. కానీ వేరే వాళ్ళ భూములు ఏది ఉన్నాయో అవన్నీ మల్టిపుల్ జోన్స్లో ఉన్నాయి. ఆ మల్టిపుల్ జోన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని పెద్ద పెద్ద ఉన్నటువంటి ఒక అంతస్తులు కడుతున్నారు. కానీ రైతు యొక్క భూమిలో సొంత ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ మీకు లేదు. సొంత ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లేదు మీకు ఇవాళ. మీ భూమిలో మీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే కూడా ఇస్తలేరు. మీ భూములు కొనుక్కున్న వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకు సులభంగా పర్మిషన్లు వస్తున్నాయి. అపార్ట్మెంట్లు అవుతున్నాయి, స్కైరైజ్ బిల్డింగ్లు వస్తున్నాయి, పెద్ద పెద్దగా కూడినటువంటి అపార్ట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఈ సమావేశం ఆధ్వర్యంగా